హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జన్మకో శివరాత్రి అంటారు. పరమేశ్వరుడే లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. నేను మీ దుర్గను. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం చతుర్దశి తిథితో మనం మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం. ఈ రోజునే ఇంకా విశేషంగా మాఘపు ఆదివారం కూడా మనకు కలిసి వచ్చింది. ఈ రోజున సూర్యభగవాన్ని కూడా పూజిస్తాము. సాక్షాత్తు పరమేశ్వరుడే లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజున రాత్రి సమయంలో శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినారు. దీనినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. ముందుగా పూజించవలసింది విఘ్నేశ్వర స్వామిని. మనం విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదా పసుపుతో చేసిన విఘ్నేశ్వర స్వామిని కూడా పెట్టుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వర స్వామికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించి, మన దగ్గర గరిక ఉంటే గరికను కూడా స్వామి దగ్గర ఉంచి, పువ్వులతో కానీ అక్షింతలతో కానీ గరికతో కానీ అష్టోత్తరాలను చదువుకుంటూ స్వామిని పూజించుకోవాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించి స్వామిని పూజించుకోవాలి. ఓం గం గణపతయై నమః అంటూ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ కనీసం 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటూ స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారికి ధూపం చూపించాలి. తరువాత నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి. విఘ్నేశ్వర స్వామిని పూజించుకున్న తర్వాత ఇప్పుడు శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నాను. శివయ్య అభిషేకం కోసం పంచామృతాలతో అభిషేకం కోసం ఇక్కడ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో శివయ్యకు అభిషేకం చేసుకుంటున్నాను. పంచామృతాలన్నీ ఇలా విడివిడిగా వేరువేరు గిన్నెలలో తీసుకొని శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చు, లేదా అన్నీ కలుపుకొని కూడా మనం శివయ్యకు అభిషేకించవచ్చు. ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసుకుంటున్నాను. శివయ్యకు అభిషేకం చేస్తున్నప్పుడు పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని స్వామికి శుద్ధ జలంతో అభిషేకం చేసిన తర్వాత ఒక్క బిల్వదళమైనా ఉంటే కనుక మన దగ్గర శివయ్య మీద పెట్టి ఇలా శుద్ధ జలంతో అంటే మంచినీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను. శివయ్యకు బిల్వాష్టకం కానీ లింగాష్టకం కానీ అష్టోత్తరాలతో శివయ్యను పూజించుకోవాలి. శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్న తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసుకుంటున్నాను. స్వామికి ప్రదోషకాల పూజ అంటే చాలా ఇష్టం. అందుకని ఈ రోజున ప్రదోషకాలంలో సాయంత్రం వేళలో శివయ్యను పూజించుకుంటే చాలా మంచిది. పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ స్వామివారికి మధ్య మధ్యలో శుద్ధ జలాన్ని అంటే మంచినీటితో అభిషేకం చేసుకోవాలి. శివయ్య అభిషేక ప్రియుడు. అందుకని స్వామికి అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో సంతోషపడతారు. పంచామృతాలు మన దగ్గర లేకపోయినా కూడా శుద్ధ జలంతో అభిషేకం చేసినా సరే స్వామివారు సంతోషిస్తారు. పెరుగుతో స్వామిని అభిషేకం చేసుకుంటున్నాను. ఆవు నెయ్యితో అభిషేకం చేసుకుంటున్నాను. స్వామివారికి అభిషేకం చేసుకున్నంతసేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని
చదువుకుంటూ చేసుకోవాలి. పంచదారతో అభిషేకం చేసుకుంటున్నాను. తర్వాత స్వామివారికి తేనెతో అభిషేకం చేసుకుంటున్నాను. ఈరోజు అర్ధరాత్రి చేసే పూజకు శివరాత్రి రోజున చాలా విశేషం. ఎందుకంటే శివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా దీన్నే నిశితకాల సమయం అని కూడా అంటారు. స్వామివారు నిశితకాలంలోనే ఆవిర్భవించారు. పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామికి జలంతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం చేసుకున్న తర్వాత స్వామిని శుద్ధి చేసుకొని మళ్ళీ స్వామివారిని ప్రతిష్ఠించుకొని బిల్వదళాలతో బిల్వాష్టకం చదువుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ బిల్వదళాలతో పూజించుకుంటున్నాను. స్వామివారు నిశిత కాలంలోనే ఆవిర్భవించారు. మనం ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న అర్ధరాత్రి వేళలో స్వామివారిని లింగోద్భవ సమయంలో పూజించుకుంటే చాలా మంచిది. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన అర్ధరాత్రి 11:56 నుండి ఫిబ్రవరి 16వ తేదీన అర్ధరాత్రి 12:46 వరకు లింగోద్భవ సమయం ఉంది. ఈ సమయంలోనే స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించారు. ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో స్వామి లింగానికి మంచినీళ్ళతో అభిషేకం చేసుకున్న చాలా సంతోషిస్తారు. ఇంకా దేవాలయాలలో స్వామివారికి 4 జాములలో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు. 4 జాములు సమయాలు. మొదటి జాము వచ్చేసి 6:11 నుండి 9:15 వరకు. రెండవ జాము 9:15 నుండి 12:20 వరకు. మూడవ జాము 12:20 నుండి 3:30 వరకు. నాలుగవ జాము 3:30 నుండి 6:30 వరకు. స్వామికి ఇలా 4 జాములలో స్వామికి పూజ చేసుకుంటారు. సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 6 గంటల లోపు అభిషేకాలు, అర్చనలు, పూజలు శివయ్యకి చేసుకోవచ్చు. ఒక్కొక్క జాము వచ్చేసి మనకు 3 గంటలు ఉంటుంది. మొత్తం 4 జాములలో స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. పూజ చేసుకోవాలనే తపన, సంకల్పం, భక్తి ఉంటే చాలు. మనకు ఉన్న వాటితోనే సంతోషంగా శివయ్యను పూజ చేసుకోవచ్చు. మనం భక్తితో పూజిస్తే శివయ్య మనను తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆయన బోలాశంకరుడు. ఈ మహాశివరాత్రికి మనందరము ఆ శివయ్యను పూజించుకొని అభిషేకాలు నిర్వహించుకొని శివయ్య అనుగ్రహం తప్పకుండా పొందుదాం. స్వామికి అభిషేకం నిర్వహించుకున్న తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వాలి. అభిషేకం చేసుకున్న తర్వాత అభిషేక ద్రవ్యాన్ని మన ఇంట్లోని వారందరూ, కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోవాలి. పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు స్వామి అని మనం మనసులో అనుకోవాలి. స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాను. స్వామికి నైవేద్యంగా అరటిపండు, తేనె, బెల్లం నివేదించాను. ఇంకా విశేషంగా ఈరోజు మాఘపు ఆదివారం కూడా కలిసి వచ్చింది. సూర్య భగవానుని కూడా పూజించుకున్నాను. ఇంకా ఈరోజు విశేషం ఏమిటంటే రాత్రి చతుర్దశి తిథి సమయానికి శ్రవణ నక్షత్రం కూడా కలిసి ఉంది.
అది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. అందుకని నేను విష్ణుమూర్తిని, శివయ్యను కూడా పూజించుకున్నాను. ఈరోజు ఇంకా అన్నదానం కానీ, స్వయం పాకం దానం కానీ, వస్త్రదానం కానీ, ఇంకా పిల్లలకు పుస్తకాలు పంచిపెట్టడము, కూరలు దానం చేయడం కానీ, ఇవన్నీ చేస్తే చాలా పుణ్యం. ఈ మహాశివరాత్రి పండుగ అత్యంత శక్తివంతమైన రోజు. లింగ ఆవిర్భావం జరిగిన రోజు. మనం ఈరోజు పూజ, జాగరణ, ఉపవాసం, అభిషేకం చేస్తే పాపాలన్నీ హరించి వేసే మహత్తరమైన శక్తి ఈ శివరాత్రి పండుగకు ఉంది. చాలా సులభంగా పూజ మనం చేసుకోవచ్చు. ఇంకా నియమాలు, ఎవరిని బాధ పెట్టడం కానీ, మనం మాటలతో కానీ, చేతలతో కానీ ఎవ్వరి మనసు నొప్పించడం కానీ చేయకూడదు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం, ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ ఆరోగ్యాలను, ఐశ్వర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.